దేనికి లొల్లి? ఇక దేనికి లేదు, ఇక అమ్మ బాధ అమ్మది. చెల్లట్ల వేయినందుకు నా బిడ్డ సంబంధం ఎత్తిపాయే, సంబంధం వాళ్ళు ఇప్పుడు మాకు అద్దు మేము చేసుకోమన్నారు అనేసరికి బాధతోని చిన్నమ్మని ఇక కొద్దిగా గట్టిగా మాట్లాడింది. ఆయనతో చిన్నమ్మకు రేషం వచ్చి ఇక అది కూడా ఎట్లా పడితే అట్లనే మాట్లాడింది. ఈ చిన్నమ్మకి ఏందే, మనం ఎన్ని చేసినా ఏదో ఒకటి అంటది. అట్టిగా చిన్న మాటకే కొంచెం పడుతుంది, దానికి ఎన్ని చేసినా వేస్టే. మనం దాని బాధ దానికి లేదారా? అదేమన్నా చెల్లెని నిల్లగొట్టిందా? ఇప్పుడు ఎవరికి లేవే బాధలు, మనకు లేవా అనే బాధలు? మన అమ్మ నాన్న బాధపడతలేరా అనే? దానికోసం ఇప్పుడు నేను తిరుగుతలేనా 2-3 నుంచి వచ్చి? ఇవన్నీ కనబడతలేవా చిన్నమ్మకు? ఈ చెల్లి పోయిందన్నారు అందులో చిన్నమ్మ అట్లా మాట్లాడింది. దాని బాధ దానికి ఉంది. మన అమ్మ ఏందో, దీనికి కోపం వచ్చినా ఆగది, సంతోషం వచ్చినా ఆగది, ప్రేమ ఉన్నా ఆగది. అది ఏకేకిన నీ బిడ్డ ఏబట్టే నా బిడ్డ సంబంధం పోయిందనే వరకు ఇక దానికి బాధ అనిపించింది. నువ్వు పెళ్లి గురించి ఏం టెన్షన్ పడకక్క, అది ఎత్తిపోతే ఎత్తిపోయింది. అదేదో మనకైనా ఆయనకు జాబ్ ఉన్నాయని ఒప్పుకున్నాం, కానీ ఏదో నాకు కూడా నచ్చలేదు. నేను ఉంటే అస్సలు ఒప్పుకోపోతున్నాను. నాకు ఈ సంబంధం పోయింది, అబ్బాయి దొరకడు అన్న బాధ అని కాదురా. ఇప్పుడు ఒకసారి వచ్చి ఖాయమైన తర్వాత ఎత్తిపోతే అదో మరక కదా, అంతే. నాకు అదే బాధ అవుతుంది. నీకు అంతకు